బీఆర్ఎస్ లీడర్ దూదిమెట్ల బాలరాజు గారు భువనగిరి ఎంపీ టికెట్ రాబోతుంది అని, అది వాస్తవమా లేకుంటే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి ఒక విద్యార్థి నాయకుడు నాకు అవి ఇవ్వని కోరుకున్నాను. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే 100% ఇస్తా అంటున్నాను. నువ్వెందుకు అనుకుంటూ ఇవ్వదని? ఒకవేళ ఇవ్వకుంటే ఏం చేస్తారు? నువ్వెందుకు అనుకుంటూ ఇవ్వదని 100% ఏం చేస్తారా? నేను ఆశతో పనిచేస్తున్నా, అవకాశం కోసం పనిచేస్తున్నా, ఆలోచనతో పనిచేస్తున్నా. బుర్రా నరసయ్య గౌడ్ బీజేపీకి వెళ్ళడం మీకు శుభ సూచికం అంటారు. మా పార్టీ ఒకసారి ఎంపీగా గెలిచిండు, ఇప్పుడు వేరే పార్టీలకు పోయినాడు. కాబట్టి సో మీరు పని చేస్తే మీకు టికెట్ వస్తుంది కదా, మరి పతిమలాడటం ఎందుకు? అధిష్టానాన్ని బుద్ధగించే సమయంలో బుద్ధగిస్తాం, అడిగే సమయంలో అడుగుతాం. పార్టీని చూసి మీకు ఓటేస్తారా, మీ మొహం చూసి ఓటేస్తారా అని నా క్వశ్చన్. 100% పార్టీతో పాటుగా దూదిమెట్ల బాలయ్య కూడా మెరిట్ అవుతారు అంటున్నాను నేను. బీఆర్ఎస్ పని ఖతమైపోయింది అని అంటున్నారు, దానికి సంబంధం? ఎవరు కలిసిరు బొందలా? ఎవరైతే బీఆర్ఎస్ పని బొంద పెడుతున్న వాళ్ళు బొందలు కలిసి గొంతు బిసికి అన్నోళ్ళు వాళ్ళ గొంతులు బిసికేసి తప్ప బీఆర్ఎస్ పని కథం కాలేదు. కేసీఆర్ గారే జగన్ తోటి స్నేహితుడుగా ఉండి మొత్తం మన తెలంగాణ వాటర్ని మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమైనా మాట్లాడతారు మీరు? తప్పు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి సర్కార్. దాని బాధ్యులు ఎవరు? ఈఎన్సీలు కాదు, ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాలి. పీపీటీ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు కదా అసెంబ్లీలో, పైసల కోసం, కాంట్రాక్ట్ బెదిరించడం కోసం. అంటే వీళ్ళు మార్పు తెస్తా అని చెప్పేసి బాగానే పేర్లు మార్పు తీసుకొచ్చిందంటే ఏం మారుస్తున్నారు అనుకుంటారు మీరు? పేర్లు మారుస్తారు. ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది అంతేగా. ఒక మంత్రికి రైతు బంధు నిధులట 1300 కోట్లు ఆయన కాంట్రాక్టర్ కోసం మళ్ళీ ఇచ్చారట. వాళ్ళ మంత్రివర్గంలో కాంట్రాక్టర్కి పైసలు ఇవ్వడం కోసం రైతు బంధు ఆగిపోయింది. సో వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, అంటే ఆటో రాముడు అని చెప్పేసి కేటీఆర్ గారిని అగ్గిపెట్టమచ్చ అని చెప్పేసి మన హరీష్ రావు గారిని అనడం జరిగింది. ఉరికిందో తన కింద నలుపు తెలదట. ఓటుకు నోటు కేసులో దొంగ అంటున్నారు. ఎవరు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినటువంటి. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డి శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, బీఆర్ఎస్ లీడర్ దూదిమెట్ల బాలరాజు గారు. నమస్తే అన్న. నమస్తే శివ. సో అంటే మీ గురించి బాగా టాక్ వస్తుంది, భువనగిరి ఎంపీ టికెట్ రాబోతుంది అని, అది వాస్తవమా లేకుంటే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారా? 100% రాజకీయాల్లో ఉన్నప్పుడు అవకాశం అక్కడ ఉంది కాబట్టి రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్గా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా అవకాశం భువనగిరి ప్రాంతంలో ఖాళీ ఉంది, అవకాశం ఉంది. ఓకే, నాకు అవి ఏమని కోరుకున్నా. తప్ప అంటే ఖాళీగా ఉందంటే నాయకులు లేరంటారా మీరు? మా దగ్గర నుంచి అంతకుముందు గెలిచినటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి వేరే పార్టీలకు పోయినాడు కాబట్టి బలహీన వర్గాలకు గతంలో ఇచ్చినారు కాబట్టి ఓకే, బలహీన వర్గాల నాయకుడిగా నేను కోరుకుంటున్నా. ఓకే, కాబట్టి అవకాశం ఇవ్వని అధిష్టానానికి పెప్పినాను. అందరూ అసెంబ్లీ టికెట్లు అడిగారు, నేను పార్లమెంట్ టికెట్ అడిగిన 10 నెలల కింద. కాబట్టి అది కాస్త ఏమైంది, బయటికి వెళ్ళిపోయింది. దూదిమెట్ల బాలయ్య యాదవ్కి ఇస్తే బాగుంటుంది, దూదిమెట్ల బాలయ్య యాదవే సరైన క్యాండిడేట్ అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో మీ దగ్గరకు వచ్చింది. అంటే నా దగ్గరకు వచ్చింది కానీ నేను నమ్మలే. అంటే ఎందుకో నేను చెప్తా. అంటే ఇప్పుడు మీరే డైరెక్ట్గా మీరు చెప్పారు, అంటే అక్కడ లీడర్ లేరు, బీఆర్ఎస్ లీడర్ నేను తప్ప అని మీరు అన్నారు. ఇప్పుడు అంటే మీరు తప్ప ఇంకెవ్వరు లేరు బీఆర్ఎస్ లీడర్లు? అన్ని రకాల సామాజిక సమీకరణల రీత్యా, ఓకే, ఉద్యమ నేపథ్యం రీత్యా, వామపక్ష భావజాలం రీత్యా అన్ని రకాలుగా నేను అర్హుడిని అంటున్నా నేను. కాబట్టి మిగతా లీడర్లు లేరని అంటాం, ఉంటారు. ఇప్పుడు సర్పంచ్ స్థాయిలోనే ఎలక్షన్లో పోటీ పడితే 10 మంది పోటీ పడతారు. అవును. ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో 5-6 పోటీ పడతారు. ఎంపీ స్థాయిలో కూడా 2-3 పోటీ పడవచ్చు. కానీ ఆ 2-3తో పోల్చుకుంటే డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్ మెరుగుంటాడు అనే అంశాన్ని ముందు చెప్తున్నాను. అంతేం లేదు. అంటే మీరు చెప్తున్నారా, అంటే కేసీఆర్ గారు మీకు చెప్పడం జరిగిందా? 100% రాజకీయాల్లో అవకాశం ఉంది, నాకు ఆలోచన ఉంది, అధిష్టానానికి చిన్నవించినాం. అధిష్టానం కూడా మన యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్కి ఇస్తే ఎట్లా ఉపయోగపడుతుంది, పార్టీకి ఎట్లుంటుంది, పార్టీ ఏ రకంగా ముందుకు పోతుంది అనే ఆలోచన పార్టీ కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనలో ఉన్న భావనను రాజకీయాల్లో చెప్పకపోతే తప్పంటున్నా. చెప్పడం అనేది రాజకీయాల్లో పనిచేస్తున్న ప్రతి వారి హక్కు అంటున్నా నేను. మీరు చెప్పడం మీ భావన, కానీ వాళ్ళు ఇవ్వడం వాళ్ళది. అది కానీ ఇస్తారా ఇయ్యరా ఇంకా తెలియదు.
100%. అవునా? ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నారు. ఎస్. సో ఎంపీ ఎలక్షన్ లేని ఎన్ని రోజులు ఉంది? మా అంటే 2 నెలలు ఏమో ఉంది. ఓకే. మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు? అక్కడ ఉండాలి కదా, భువనగిరిలో ఉండాలి కదా. భువనగిరి ఎంత దూరం ఉంది మాకు? ఎంత దూరం ఉంది? 40 కిలోమీటర్ దూరం. ఓకే. రోజు పోయి రోజు వస్తాను. నా అత్తగారు ఊరే భువనగిరి, నా భార్య ఊరు బస్వాపురం పక్కన, నా నెకరికల్ కాన్స్టెన్సీ. ఓకే. 2 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంట్లో 2 అసెంబ్లీ స్థానాలు నా లోకల్ 2 ఉన్నవి. మిగతా ప్రాంతం మొత్తం కూడా వామపక్ష నేపథ్యం ఉన్న ప్రాంతం, తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన ప్రాంతం భువనగిరి. కాబట్టి రెగ్యులర్గా పోయి వస్తాను. ఇవాళ మన రీసెంట్గా కొమరేలి వెళ్ళాను. బచ్చన్నపేట కావచ్చు, కొమరేలి కావచ్చు, చేర్యాల కావచ్చు, జనగాం కావచ్చు, పెంబర్తి కావచ్చు, అనేక ప్రాంతాలు తిరిగి వచ్చినాను. వస్తూ ఆలేరు తిరిగి వచ్చాను. తర్వాత భువనగిరి తిరిగాను. రీసెంట్గా నెకరికల్ పోయినాను. అంతకుముందు తుంగతుర్తి పోయినాను. కాబట్టి 24 ఏళ్ళ రాజకీయ జీవితంలో అన్ని ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. కాబట్టి బలహీన వర్గాలకు గతంలో రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ మా పార్టీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి అధినాయకుడిని కోరుకున్నాను. కోరుకున్న తర్వాతకి పార్టీ విశ్లేషణ చేస్తుంది. 1-2-3 అభ్యర్థులు ఉంటారు. అభ్యర్థులు ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో దూదిమేట బాలయ్య యాదవ్కి ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఇలా అన్ని సర్వేలలో కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికా కథనాల్లో కావచ్చు, అన్ని రకాలుగా మంచి స్పందన వస్తుంది. వస్తున్నప్పుడు ఇంకా దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడం నా బాధ్యత కదా అంటున్నాను. అయితే బుర్రా నరసయ్య గౌడ్ బీజేపీకి వెళ్ళడం మీకు శుభ సూచికం అంటారు, అంతేనా? అట్లే ఏంటి అంటే నేను ఏమంటున్నా అంటే, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ జేసీలో పనిచేసిండు. మా పార్టీలో ఒకసారి ఎంపీగా గెలిచిండు. ఇప్పుడు వేరే పార్టీలకు పోయినాడు. కాబట్టి అక్కడ బలహీన వర్గాలకు ఎక్కువ 2009లో అక్కడ బీసీ అభ్యర్థికి ఇచ్చినారు, 2014లో బీసీ అభ్యర్థికి ఇచ్చినారు, 2019లో కూడా బీసీ అభ్యర్థికి ఇచ్చినారు. కాబట్టి బలహీన వర్గాల ఓట్లు చూస్తే 16 లక్షల ఓట్లు అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే సుమారు 9 లక్షల పైచిలకు ఓట్లు బలహీన వర్గాలే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఒకవేళ మీకు ఇస్తే మీరు గెలుస్తానంటారు 100%. ఓకే. బీజేపీ నుంచి బుర్రా నరసయ్య గౌడ్కే ఇస్తారు అక్కడ సీటు. ఓకే. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? మీరు గెలుస్తారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాజకీయాల్లో గెలుస్తామనే ఆలోచనతోటే ప్రజల్లోకి వెళ్తాం. గెలవాల్సిన అవసరం కూడా ఇప్పుడు, ఎందుకంటే ప్రజల్లో కొత్త భావన వచ్చింది. కొంత యంగ్ బ్లడ్కి, కొత్త జనరేషన్కి, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఈ రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల మూడు చూడండి, రాష్ట్రంలో 3 మొన్న జరిగిన ఎలక్షన్స్లో 55 మంది కొత్త అభ్యర్థులు గెలిచినారు, కొత్త ఫేసెస్ గెలిచినాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆ కొత్త ఫేసెస్కి అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ ఇంకొకటి కూడా నాకు అదనపు బలం ఏంటంటే, ఇవాళ బలహీన వర్గాలలో యాదవ కుర్మ సంబంధించిన సామాజిక వర్గం చెందిన ఒక అభ్యర్థిగా సుమారు 2,65,000 ఓట్లు ఆ ప్రాంతంలో ఉన్నవి. నా భార్య దళితులు, మాదిగ సామాజిక వర్గం, ఆలయ 2,40,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి 2 కాంబినేషన్స్, ఒకటి భువనగిరి, ఇటు నెకరికల్ 2 ప్రాంతం కావచ్చు, మిగతా 7 కాన్స్టిట్యున్సీలు వామపక్ష నేపథ్యం కావచ్చు, తెలంగాణ విద్యార్థి ఉద్యమం కావచ్చు, ఒక 50 రోజులు జైలు జీవితం, 152 కేసులు, ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి సుపరిచితమైంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మిగతా వాళ్ళు ఎక్కడ తిరిగో తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమంలో మా ఫేస్ తెలంగాణ ప్రజలంతా చూసారు. కాబట్టి మాకు అవకాశం ఇస్తే మాకు ఈ మెరిట్స్ ఉన్నవి. కాబట్టి ఈ మెరిట్స్ తోటి ప్రజల ముందుకు పోతే అవకాశం దొరుకుతుంది అన్నట్టు ఆలోచనతోటి అధిష్టానం చెప్పినాను. అవకాశం వస్తే డెఫినెట్గా పోటీ చేస్తాము. అవకాశం రావాలని 100% కోరుకుంటాం. ఒకవేళ అవకాశం నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటే ఈ మెరిట్స్ అని చెప్తూ ఉంటాం కదా. 100% ఇవాళ నువ్వు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నావు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ శివ యొక్క మెరిట్స్ ఏంటి, శివ ఎట్లా చేయగలుగుతాడు అనే అంశం ఉంటుంది కదా. దూదిమేట బాలయ్య యాదవ్ కూడా మెరిట్స్ ఏంటి, ఎట్లా నువ్వు ప్రజల్లోకి పోగలుగుతాం, ప్రజల ద్వారా నాకు ఎట్ట స్పందన వస్తాయనే అంశాన్ని చెప్తాను. ఇవాళ నేను చెప్తున్నా శివ, నేను ఎక్కడన్నా అంబానింట్లో అందానింటే పుట్టలే కదా. ఒక నిరుపేద కుటుంబంలో వచ్చి రాజకీయాలకు వచ్చిన, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన, ప్రజలంటే పిచ్చితో రాజకీయాలకు వచ్చిన, ప్రజల కోసం పనిచేయాలని ఆలోచనతో వచ్చిన. కాబట్టి ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధి కావాలనుకోవడం ఒక రాజకీయ నాయకుడు హక్కు అంటున్నా నేను. సరే, మీరు కరెక్ట్ మాట్లాడారు. ఇంతకుముందు ఒక పాయింట్ తీసారు, అంటే శివ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వస్తుండు, శివ మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది అని చెప్పేయచ్చు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తేనే మీరు ఎంపీగా పోటీ చేస్తారు, అంతేనా? 100%. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే, ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నేను కేసీఆర్ గారి సైనికుడిని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన విద్యార్థి నేతను. కాబట్టి కేసీఆర్ గారితో పనిచేస్తూ, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ దానిలో టికెట్ కావాలని కోరుకుంటాం. ఒకవేళ అవకాశం ఇస్తే
అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఒకవేళ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం, ఇవ్వాలని అవసరం అనుకుంటే కేసీఆర్ గారిని బతిమిలాడుతాం, బుజ్జగిస్తాం, ప్రేమిస్తాం, నాకు ఎందుకు ఇవ్వాలని కూడా చెప్తాం. సరే ఒకవేళ ఇవ్వకుంటే టికెట్ 100% ఇస్తా అంటున్నాను. నువ్వెందుకు అనుకుంటూ ఇవ్వదని? ఒకవేళ ఇవ్వకుంటే ఏం చేస్తారు? నువ్వెందుకు అనుకుంటూ ఇవ్వదని? 100% అనుకుంటున్నా. ఏం చేస్తారు? నేను ఆశతో పనిచేస్తున్నా, అవకాశం కోసం పనిచేస్తున్నా, ఆలోచనతో పనిచేస్తున్నా. నువ్వు ఇయ్యనని నువ్వు అనుకుంటున్నా, నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. నేనే సరైన అభ్యర్థి నేను అనుకుంటున్నా. ప్రజల నుంచి స్పందన వస్తా ఉంది కదా, నువ్వు ఇయ్యనని నువ్వు అనుకుంటావు. ఇవాళ నీ దూదిమెట్ట బాలయ్య యాదవ్ కు మంచిర్యాలలో ఉన్నటువంటి జిన్నార మండలం నుంచి వచ్చి పనిచేస్తామని చెప్తున్నారు. ఎక్కడో శివ అనే పిల్లవాడు ఫోన్ చేసి సంగారెడ్డి నుంచి, అన్నా నువ్వు భువనగిరి ఎంపీగా పోటీ చేయాలి, కేసీఆర్ గారిని గట్టిగా అడగానే నువ్వు గెలుస్తావని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడో కొడంగల్లు, దేవరకద్ర, నారాయణఖేడు, ఖమ్మము, నీకు మంచిర్యాల, వరంగల్లు, కరీంనగరు, ఎన్ని నిజామాబాద్ ఏ ప్రాంతం నుంచి అయినా కూడా ఇలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. 10 నెలలుగా ఎప్పుడైతే భువనగిరి పార్లమెంటుగా డాక్టర్ దూదిమెట్ట బాలయ్య యాదవ్ అనేవాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నట్టు తెలిసిన తర్వాతకి మెయిన్ ఛానల్లో, మెయిన్ పేపర్లో వచ్చిన సందర్భంలో చాలా మంది యువకులు, చాలా మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళు, చాలా మంది యువకులు, విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా అన్నా మీరు పోటీ చేయండి, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయండి, కేసీఆర్ గారిని ఎట్లయినా తెచ్చుకో, టికెట్ తెచ్చుకోండి, మీరు గెలుస్తారన్నా, మీకోసం పని చేస్తామని అంటున్నారు. 30 రోజులు 20 రోజులు వచ్చి పని చేస్తామని చెప్తా ఉన్నారు. పేరు చెప్పమని చెప్తాను వాళ్ళ పేర్లు. కాబట్టి దాంతో పాటుగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ మునుగోడు కావచ్చు, నెకరికల్ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఆలేరు కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, జనగాం ఏదైతే ఈ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో, నిత్యం నేను తెలంగాణ ఉద్యమంలో తిరిగినట్టు అక్కడ 2011లో సాయనిరకాన ఉద్యమం జరిగినప్పుడు నేను బస్సు యాత్రకు పార్లమెంట్ ఇన్ఛార్జి, నేను భువనగిరి పార్లమెంట్. కాబట్టి నిత్యం ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అక్కడ బాగా తిరిగినాం కాబట్టి, బలహీన వర్గాలకు అవకాశం ఉంది కాబట్టి, మా సామాజిక నేపథ్యం ప్రకారం నా భార్య నా సామాజిక పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్గా అవకాశం కోరుకుంటే గెలుస్తామంటున్నా. 100%గా ప్రజలు వచ్చి పనిచేస్తారంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ తృప్తి అయితే నాకు వచ్చిందో, ఇలా భువనగిరి పార్లమెంట్ సీట్ వచ్చినాక ఆ తృప్తి వచ్చింది అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పైసలు ఇస్తే పని చేస్తాడు, లేకపోతే అరే ఎట్లా బతిలాడుకుంటే పని చేస్తాడు. కానీ తెలంగాణ ఉద్యమ ప్రేమతోటి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలన్నా, మీలాంటి వాళ్ళు భువనగిరి ఎంపీ పరిధిలో పోటీ చేయాలన్నా మీకోసం మేము వచ్చి పనిచేస్తామంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీ బస్సు యాత్ర చేసేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు మా అక్కడ పైసలు లేవు. ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు మొత్తం ఏమైనా వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమం చేయలే. విద్యార్థి నాయకులుగా చదువుకున్న దశలో ఒక నిరుపేద విద్యార్థి నాయకులుగా పనిచేస్తున్నప్పుడు నీలాంటి వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చానా, మేము పాదయాత్ర చేయలేకపోతున్నాం, ఇంకో షాంపూలు తీసుకోండి అన్న, మేము బస్ యాత్ర చేయలేకపోతున్నాం అన్న, ఇంకో ఖర్చులకు తీసుకోండి అన్న. ఈ విధంగా ప్రజల నుంచి తయారైన నాయకులం మేము, ప్రజల నుంచి ప్రజల కోసం తయారైన నాయకులం. కాబట్టి డెఫినెట్గా ప్రజా సమస్యలు గొంతెత్తాలంటే, భువనగిరి సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చాలంటే, భువనగిరి ప్రాంతంలో ప్రజల హక్కుల్ని నెరవేర్చాలంటే డాక్టర్ దూదిమెట్ట బాలయ్య యాదవ్ అనే పల్లెటూరు పిల్లగాడు పార్లమెంటుకు పయనించాలనే గొంతు ఆకాంక్షలు ఎక్కువైనాయి. కాబట్టి దూదిమెట్ట బాలయ్య అడుగుతా ఉన్నాడు. అయితే అడగండి, మీరు అడగడంలో తప్పు లేదంటలే, మీరు అడుగుతున్నారు. కానీ మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు పార్టీ కోసం, అవునా? సో పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు మీకు సపోర్ట్గా చేస్తున్న పిల్లలందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే అన్న కష్టపడుతుండని, అవునా? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు. సో అసలు మీకు ఎప్పుడు వచ్చింది మీకు పదవి, చైర్మన్ పదవి? 2021 డిసెంబర్ 17. 2021 డిసెంబర్ 17న మీకు రావడం జరిగింది. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను తెలంగాణ ఉద్యమం 2006 నుంచి నేను సీరియస్గా ఉన్నా. ఓకే, 2006 నుంచి. అంటే మీకు పదవి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? సంవత్సరాలు పట్టింది, అవునా? సో ఇప్పుడు ఎంపీ దానికి కూడా మీరు అంటే బతింలాడుకుంటేనే మీకు టికెట్ వస్తుంది, అవునా? పని చేస్తే వస్తుంది. సో ఇంతకుముందు మీరు మాట్లాడడం జరిగింది, అంటే ఒక పిల్లగాడు, శివ అనే పిల్లగాడు సంగారెడ్డి నుంచి కాల్ చేసి కేసీఆర్ గారిని బతింలాడి మరి తెచ్చుకోండి అన్న టికెట్ అని అనడం జరిగింది అని మీరు అన్నారు, అవునా? సో మీరు పని చేస్తే మీకు టికెట్ వస్తుంది కదా, మరి బతింలాడడం ఎందుకు? అధిష్టానాన్ని చెప్పాలి కదా. అధిష్టానం ఇప్పుడు మీరు అధిష్టానం సంబంధించి ఏ రకంగా నేను లౌక్యంతో అడగాలనా, ప్రేమతో అడగాలనా, మన మెరిట్ చూపించి అడగాలనా, డెఫినెట్ గా అడగాలి. అధిష్టానాన్ని బుజ్జగించే సమయంలో బుజ్జగిస్తాం, అడిగే సమయంలో అడుగుతాం, ప్రేమించే సమయంలో ప్రేమిస్తాం. ఖచ్చితంగా మన మెరిట్స్ ఏందో చెప్పాలి కదా. కాబట్టి ఖచ్చితంగా నేను అడిగేది ఏంటంటే, ఇలా ప్రజలకు మనం దూదిమెట్ట బాలయ్య యాదవ్ అనేవాడు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అవకాశం టీఆర్ఎస్ నుంచి ఇస్తే గెలుస్తామని. అవునన్నా, నేను ఒకటి చెప్తా, ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు పార్టీని చూసి మీకు ఓటేస్తారా, మీ మొహం చూసి ఓటేస్తారా అని నా క్వశ్చన్. 100% పార్టీతో పాటుగా దూదిమెట్ట బాలయ్య యాదవ్ కూడా మెరిట్ అవుతారు అంటున్నా నేను పార్టీకి. ఇప్పుడు మీరు ఏమన్నారు తెలుసా, పార్టీ త్రూ నేను
పోటీ చేస్తే గెలుస్తా అన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు పార్టీ అంశము ఒక ఎత్తు అయితే పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కూడా ఒక ఎత్తు అవుతారు అంటున్నా నేను. రెండు అంశాలు పరిగణలో తీసుకోవాలి. ఇంకొక అంశం, నేను ఇలా తెలంగాణ ఉద్యమం 2006లో కేసీఆర్ గారు కరీంనగర్లో రాజీనామా చేసినప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళీనాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమం ఎప్పుడైతే ఇంకా సీరియస్గా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజల కోసం పనిచేసే క్రమంలో, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసే క్రమంలో విద్యార్థి నాయకుడిగా అవకాశం ఏమని అడుగుతా ఉన్నాం అంటే నా మెరిట్స్, నా పని విధానం, నా మెరిట్స్ తెలంగాణ ఉద్యమం, నా మెరిట్స్ సామాజిక కోణం, నా మెరిట్స్ నేను చదువుకున్న డాక్టరేటు, నా మెరిట్స్ నేను గడిపిన జైలు జీవితం, నా మెరిట్స్ నేను అనుభవించిన 152 కేసులు అంటున్నా. ఇన్ని రకాలుగా ఉన్న ఈ మెరిట్స్ తెలంగాణ ప్రజలు ప్రేమించవా? భువనగిరి ప్రజలను ప్రేమించవా? ఆ భువనగిరి ప్రజలు ప్రేమించడం కోసం పనిచేసిన కదా, ఎందుకు పనిచేసిన నేను? ఇప్పుడున్న రాజకీయాలు ఈ మెరిట్స్ ని చూసి ఇయ్యరు, డబ్బును చూసి ఇస్తారన్నా. ఇప్పుడు అంటే మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా జస్ట్ అంటే ఒక జనాల మనిషిగా, ఒక అంటే సాధారణ ఒక మానవుడిగా మీరు ఆలోచించండి. రాజకీయాలు అంటే ఇప్పుడు ఏంది? పైస ఉంటేనే రాజకీయాలు అనేది నడుస్తుంది ఇప్పుడు. సో దాన్ని చూసి ఇస్తున్నారు. సో దానికి మీకు వస్తుందా రాదా అని అంటే మీరు ఆలోచించుకోవాలి. సో నేను ఆ విధంగా నేను క్వశ్చన్ అడిగిన అంతే. సో దీనికి ఏం సమాధానం ఇస్తాను? నేను అంటున్నా, టాలెంట్ ఉంటే, ప్రతిభ ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. ఓకే, దూదిమేట బాలయ్య యాదవ్ 100కు 100% ఏ రాజకీయ నాయకుడు కుటుంబం నుంచి రాలే, వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే. నేను ఒక చిన్న కుగ్రామం నుంచి ఇవాళ యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇవాళ వామపక్ష నేపథ్యం నుంచి ఈరోజు ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందు మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే అవకాశం అనేది పైసలుంటే రాదు, అర్హతను బట్టి వస్తుంది. అవకాశం అనేది నీ ప్రతిభను బట్టి వస్తుంది తప్ప పైసలను బట్టి రాదు. పైసలు అనేవి ఎప్పుడు కూడా వ్యవస్థను కానీ రాజకీయాలు కానీ శాసించమంటున్నాను నేను. ఓకే, ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ఏ చరిత్ర నిర్మించినా ఈ సమాజంలో ప్రజలు నిర్మిస్తారు తప్ప పైసలు నిర్మించవు అని మీ ఆదాన్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఎవరైనా యువకులు పైసలే రాజకీయాలు శాసిస్తామని చెప్పేసి రాజకీయాలు రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీ టీవీ చూడాలని చెప్తున్నా నేను. అందుకే మీ యూట్యూబ్ ఛానల్ చూడాలంటున్నా నేను. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందేమో మొన్న. ఎందుకు అంటే మీరు అన్నారు నేనేమంటున్నానంటే కాబట్టి చాలా మందికి చాలా రకాలుగా ఇలా అపోహలు ఉన్నాయి రాజకీయాల పట్లనే. నేను చెప్పిందంటే ఇవాళ నేను 119 అసెంబ్లీలు ఉన్నాయి, ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ జీవితాలకు వెళ్ళి చూడండి. ఎవరు కూడా వ్యాపారత్వ కుటుంబం నుంచి అందరు రారు. మీరు 10-15% బట్టి టోటల్గా ఉన్నటువంటి 85% నిర్ణయించకండి దయచేసి రాజకీయాలైనా ఎక్కడైనా. ఒకవేళ నేను చెప్తాను, నేను ఇలా చాలా టీవీలకు కూడా చెప్పిన, నేను ఇలా భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ గాడంటున్నా 2.5 కోట్లు మోడీ అఫిడవిట్ చూడండి మీరు. ప్రధానమంత్రి మోడీ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ చూడండి, 2.5 కోట్లు ఆయన ఆస్తి. మరి అలా రెండో నెంబర్ స్థానం సంపాదించిన అదాని ఎవరైతే ఉన్నారో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎవరు? రెండవ ధనవంతుడు అదాని కాలే భారతదేశానికి ప్రధానమంత్రి. 2.5 కోట్లున్న ప్రధానమంత్రి మోదీ అయినట్టు నేను. కానీ బయట మాట్లాడుకునేది వాళ్ళు నడిపిస్తేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని అనుకుంటారు. అదే వాస్తవం కదా. నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో పైసలు అనేవి శాశ్వతం కాదు. మనిషిని కొంతవరకు నడిపించడం శాశ్వతం కావచ్చు, కానీ పూర్తిగా అవే నడిపిస్తాయి అనేది అబద్ధము. కానీ నడిపించడం మాత్రం వాస్తవం. ఓకే, నేనేమంటా ఇప్పుడు మనిషి నా జీవితం ఉంది, నా జీవితంలో కొంత ఎకానమీ నా జర్నీకి నడపడానికి ఉపయోగపడుతుంది. కానీ మొత్తం అదే నడుపుద్ది అనుకుంటే కాదు, అన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి. నువ్వు ప్రజల కోసం పనిచేసే తపన కావచ్చు, ప్రజల పట్ల ఆలోచన ఉండే దృక్పథం కావచ్చు, నీకు ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం కావచ్చు, సమయ సందర్భాన్ని బట్టి నువ్వు మాట్లాడే భాష కావచ్చు, అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు అనేవి రాజకీయాల్లో పనిచేస్తవి. ఎకానమీ అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే తప్ప టోటల్ ఎకానమీని శాసించదనే అంశాన్ని ఇలా మీ టీవీ ద్వారా సమాజానికి చెప్తా ఉన్నా. ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా పైసలే ముఖ్యమంత్రి నిర్ణయిస్తే మైహోం రామేశ్వరరావు అవుతాడు తప్ప కేసీఆర్ కాడు. ముఖ్యమంత్రి నిర్ణయిస్తే కేసీఆర్ కాడు అంటూ నా పైసలే కావాలనుకుంటే మెగా కృష్ణారెడ్డి అవుతాడు. ఆస్తులు అనేవి నాయకుడిని తయారు చేయవు. ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఏ నాయకుడైతే పనిచేస్తాడో ఆ ప్రజలే ఆ నాయకుడిని తీర్చిదిద్దుతారు, నాయకుడు తయారు చేస్తాడు. కాబట్టి దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనేవాడు ప్రజల నుంచి తయారైన నాయకుడు. ఇలా పైసలున్నా పదవులున్నా అందరూ ఏమనుకుంటారు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితేనే నాయకుడు అనుకుంటారు, ఎంపీ అయితేనే నాయకుడు అనుకుంటారు, మంత్రి అయితేనే నాయకుడు. ఆయన నాయకుడు కాదు, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మాత్రమే, ఎంపీ అంటే ప్రజాప్రతినిధి మాత్రమే.
ఆయన చట్టసభలోకి పోతాడు. నాయకుడు అంటే సమస్య ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు నాయకుడు, ఓకే, సమస్యను ఎదిరించేవాడు నాయకుడు అంటాడు కదా నా కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్కి ప్రాప్తి అని చెప్తాడు కాళోజీ నా గొడవ అనే పుస్తకంలో. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించడానికి సిద్ధంగా ఉండన్న చేగివేర స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన వాడిని, భగత్ సింగ్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన కానీ, తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో పుట్టిన ప్రతి గడ్డి పరకకు చైతన్యం ఉంటుంది. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కరోడ చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది గోల్కొండ కిల్ల కింద నీ గోరిగడతం కొడుకు అని నైజాం సర్కరోడ అనే పాటలు పాడినటువంటి నల్లగొండ విప్లవాల గడ్డ పైన వాళ్ళందరి స్ఫూర్తితో రావి నారాయణ రెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, బిఎన్ రెడ్డి, నర్రా రాఘవరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దొడ్డి కొమరయ్య, చిట్యాల ఐలమ్మ, అనేక మంది హెములు పుట్టిన నల్గొండ జిల్లాలో వాళ్ళందరి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చినాం. ఇవాళ మీరు చెప్పిన ఈ పేర్లు అయితే ఉన్నాయో పైసలుండి పనిచేయలే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు నిలిచిపోతారు. దూదిమెట్ల బాలరాజు గారు నాయకుడిగా ఉండాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నారా, ఎంపీ అవ్వాలనుకుంటున్నారా? ఇది చెప్పండి నాకు ఫస్ట్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలతో కొట్లాడాలనుకుంటున్నాను. ఓకే, అంటే 3 కలిపి చెప్పేసారు. 100%. ఓకే, నాయకుడు అనేవాడు డెఫినెట్గా ప్రజాప్రతినిధి కావాల్సిందే. ప్రజాప్రతినిధి అయి ప్రజల సమస్యలను చట్టసభల్లో గొంతెత్తాల్సిందే. ఆ గొంతు దూదిమెట్ల బాలరాజు యాదవ్ అయి ఉండాలనుకుంటా నేను అంటున్నాను. నేను ఆ ప్రజా సమస్యల్ని గొంతెత్తే గొంతు చట్టసభల్లో డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉండాలి అంటున్నాను నేను. సరే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? మరి రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది కామన్, దాని మీద ఏదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఓడిపోయిందో చెప్పండి అన్న. ఓడిపోతుంది, రాజకీయాల్లో ఓటమి గెలుపు చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు కదా. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయాడు. ఎన్టీఆర్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిష్మా ఉన్న నాయకుడుగా వెలుగొందినటువంటి ఎన్టీఆర్ ఓడిపోయాడు. నిన్నగాక మన ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ కూడా ఓడిపోయాడు. నేను ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు దాన్ని. ఓటమి గెలుపని కామన్. ఎందుకు ఓడిపోయిన దాన్ని సమీక్ష చేసుకోవాల్సింది. అది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఓటమి గల కారణాలు ఏంటి అనేది అంతర్గత సమీక్షలు జరుగుతూ ఉంటాయి, పార్టీలో జరుగుతుంటాయి, బయట టీవీల ద్వారా మేము చెప్పలేము. ఓకే, ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే పలు కారణాలు. ఇక కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అందులో చాలా కారణాలు, 1 కాదు 2 కాదు. చాలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు మేము దగ్గర నుంచి దూరం జరగవచ్చు. తెలంగాణ కేసీఆర్తో ఉన్న పేగుబంధం ఏదైతే ఉందో ఆ పేగుబంధం డిస్కంటెంట్ బాగా ఫీల్ కావచ్చు. చెప్పినట్టు మేము చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో కార్యకర్తలకు ప్రజల మధ్యన అనుసంధానంగా కార్యకర్తలు లేకుండా అని చెప్పే ఫీలింగ్ కావచ్చు. ఇవన్నీ అంశాలు, ఒక్క అంశాన్ని మనం బేరేజ్ వేసుకొని బీఆర్ఎస్ ఓటమిని మనం విశ్లేషించలేము. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఓడిపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలతో కేసీఆర్ గారి యొక్క బంధం పేగుబంధం. ఇవాళ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఇవాళ ఎంపీగా పోటీ చేస్తాడు అనే పేపర్లో రాగానే, అవకాశం ఉంది అని రాగానే అన్ని జిల్లాల నుంచి అన్న మేము వచ్చి పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారే, అన్న మీరు తెచ్చుకోండి, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయండి, మేము వచ్చి పనిచేస్తున్నామంటే నేను సుట్రిక ఉందా? తెలంగాణ ప్రజలతోటి దూదిమెట్ల బాలరాజు యాదవ్కి ఏదైతే తెలంగాణ ఉద్యమ బంధం, తెలంగాణ రక్త సంబంధం ఏదైతుందో తెలంగాణ ఉద్యమ సంబంధమే. కేసీఆర్ గారికి కూడా తెలంగాణ ప్రజలతో అటువంటి పేగు సంబంధం ఉంది. ఆ సంబంధం ఎక్కడో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రజా పరిపాలన ఏదైతే 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆ లవ్ ఏమో తగ్గిందేమో, ఫ్లేవర్ తగ్గిందేమో, కాబట్టి ప్రజలు దూరం అయ్యారేమో, దానివల్ల బీఆర్ఎస్ ఓటమి జరిగిందేమో. కాబట్టి ఇవన్నీ విశ్లేషణ చేసుకునే సమయం ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఆ స్పీడ్ బ్రేకర్ జరిగినప్పుడు డెఫినెట్గా వెనక మళ్ళీ చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా విశ్లేషణ చేసుకొని ఎందుకు కారణాలు ఏంటి అనేది డెఫినెట్గా పార్టీ ఆ రకంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు బయట జనాలు ఏమని మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పని ఖతమైపోయింది అని అంటున్నారు, దానికి మీ సమాధానం? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఖతమైందా? చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఖతమైందని అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం లేదు, ఖతమైందా? భారతీయ జనతా పార్టీకి అసలు అధికారం ఉందా ఇక్కడ? అసలు కమ్యూనిస్ట్ పార్టీలకు అధికారాలు ఉన్నాయా? ఖతమైనాయి ఆ పార్టీలు. కాబట్టి ఊరికనే ఏదో మాట్లాడుతూ పేపర్లలో సెన్సేషన్ల కోసం, న్యూస్ కోసము, టీవీలలో బ్రేకింగ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది బొంద పెడతామంటే రాజకీయ పార్టీ అంత ఈజీగా అయిద్దా? దాని భావజాలం, ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీకి ఒక భావజాలం ఉంటుంది.
ఆ భావజాలం సిద్ధాంతం అనేది ఎప్పుడు మనం కంటిన్యూషన్ చేసుకుంటా దాన్ని స్థిరపరచుకుంటూ పోతే డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీ ఆ ప్రజల అవసరాల కోసం పనిచేస్తే, ప్రజల సంబంధించిన ఆకాంక్షల కోసం పనిచేస్తే, ప్రజా సమస్యల మీద ఆ రాజకీయ పార్టీ నిత్యం పనిచేస్తే డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీ మళ్ళీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఎవరు దీన్ని బొందబెడతాం అన్నోళ్ళు బొందలు కలిసిపోయిన వాళ్ళు చూసినాం మనం. చాలామంది అనుకున్నారు బీఆర్ మగల పుడుతుంది పుగల మాయమవుతుంది అని, ఈ బొక్క పలుతున్నాయని తెలంగాణ తెస్తాడని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. శివ ఎవరు కలిసిరు? ఎవరు కలిసిరు బొందలా? ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతున్న వాళ్ళు బొందలు కలిసిపోయారు. బీఆర్ఎస్ పార్టీని గొంతు బిసికి అన్నోళ్ళు వాళ్ళ గొంతులు బిసికేసుకురు తప్ప బీఆర్ఎస్ పార్టీ కథం కాలే, టీఆర్ఎస్ పార్టీ కథం కాలే. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందా అని చెప్పేసి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తెలంగాణ నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో వచ్చింది కదా తెలంగాణ. కాబట్టి ఇవన్నీ అప్పటి వరకు ఆ పూట వరకు పనిచేస్తాయి తప్ప రాజకీయాల్లో రాజకీయ పార్టీ మనజాలం ఎట్లుంటుందంటే ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతం, ఆ రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేసే విధానం, ప్రజా సమస్యలు నిత్యం అన్వేషిస్తూ ఆ ప్రజల సమస్యల కోసం కొట్లాడే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరు కథం చేయలేరు. ఎవరు కథం చేయాలని కూడా ప్రజలు కథం చేస్తారు. ఒక లీడర్ని కథం చేయాలన్నా, ఒక పార్టీని కథం చేయాలన్నా నాయకులు ఇచ్చే స్టేట్మెంట్స్ కాదు, ప్రజలు కథం చేయాలి. ప్రజలు ఒకవేళ ఈ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదు, ఈ రాజకీయ పార్టీ మన కోసం కొట్లాడతలేదు, ఈ రాజకీయ పార్టీ మన సమస్యల పట్ల స్పందించలేదు అన్నప్పుడు ప్రజలే దాన్ని కథం చేస్తారు. కాబట్టి ఇవన్నీ మాటలన్నీ కూడా పేపర్లో స్టేట్మెంట్ల కోసం పనిచేస్తాయి అంతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట. సో దీనిపైన ఏమని మాట్లాడతారు? చూస్తారు, 100% చూస్తారు, తప్పే. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినా ఏం కాదంట. పోతూనేవారు కదా, అదే పోతున్నారు, అదే అడుగుతున్నారు. 100% పోతారు. సో ఖాళీ అయిపోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ లో ఒక 5-6 మంది మిగులుతారేమో. అట్లేముండదు. కాంగ్రెస్ పోయినసారి ఎన్నుండే అసెంబ్లీ సీట్లు 6 అనుకోవడం, నువ్వు చెప్పిన 6 మరి 64 అయింది కదా. నేనేమన్నంటే ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పుడు కొంతమంది తమ అవసరాల రీత్యా కావచ్చు, తన ప్రయోజనాల రీత్యా కావచ్చు, లేదా రాజకీయ అవకాశాల రీత్యా కావచ్చు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ పార్టీ వాళ్ళు మారినంత మాత్రాన పార్టీ మొత్తం కథమైందని నేను ఎప్పుడు కూడా నేను చెప్పలేను. ఒకవేళ మీరు అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు ఎన్ని మొన్న 6 మిగిలారు, 64 కాలేదా? రేపు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకో నాయకత్వం కూడా మాకుంది. నాయకుడు నడిపేవాడు నాయకుడు ఉన్నప్పుడు డెఫినెట్గా పార్టీ ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారి తర్వాతకి మళ్ళీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారికి యువతలో కావచ్చు, విద్యార్థులలో కావచ్చు, అదే ప్రజలలో కావచ్చు, మంచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఎన్ని ఉన్నాయి కదా. కాబట్టి యంగ్ జనరేషన్ కొత్త టీం వస్తుంది. కాబట్టి పార్టీ డెఫినెట్గా మళ్ళీ ప్రజా సమస్యలు అంటే రేపు 13వ తారీఖు సభ ఉంది, నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉన్నాం, నీళ్ళు ఎందుకు కావాలో చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఎక్కడ కేఆర్ఎంబీకి ఈ 2 నాగార్జున సార్ శ్రీశైలం ప్రాజెక్టులు అప్పచెప్పింది దాన్ని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. సో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే కేసీఆర్ గారే జగన్కి అంటే జగన్ తోటి స్నేహితుడిగా ఉండి మొత్తం మన తెలంగాణ వాటర్ని మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమైనా మాట్లాడతారు? ఎలక్షన్కి ఒక రోజు ముందు కూడా అక్కడ నాగార్జున సాగర్ మీద గొడవ జరగడం జరిగింది. సో అంటే ఏపీ పోలీసులు తెలంగాణ బార్డర్కి వచ్చేంతసేపు వీళ్ళు ఏం చేసిరని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు కేసీఆర్ గారు ముందే పసిగట్టినారు. 2020-21లోనే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఈ 2 ప్రాజెక్టులని అప్పచెప్పాలన్నప్పుడు కేసీఆర్ గారు ససెమీర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి మా యొక్క 15 అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము ఇవ్వమని చెప్పినారు. ఆ రోజు తెగే చెప్పినారు. ఒకవేళ మీరు కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ 2 ప్రాజెక్టులు రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా 3 అంశాలు తేల్చమని చెప్పినాడు. ఒకటి 50-50% అంటే 50:50 పద్ధతిలో మీరు నీటి పంపకాలు చేయండి ఫస్ట్. రెండో పాయింట్ ఏదైతే జల విద్యుత్ కేంద్రంగా ఉన్నటువంటి శ్రీశైలం నుంచి 830 అడుగుల లోతు వరకు దాని యొక్క కెపాసిటీని పెట్టినప్పుడు మాత్రమే మేము ఒప్పుకుంటామని చెప్పినారు. అదేవిధంగా వీటితో పాటుగా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇవాళ 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీటి వాటాలు తెంపకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క కేఆర్ఎంబీకి మా ప్రాజెక్టుని మా అవుట్లెట్స్ని అప్పచెప్పమని చెప్పేసి తెగే చెప్పినాడు. కేసీఆర్ గారు 2 అంశాల పట్ల స్పష్టత ఉన్నాడు. ఒకటి కేంద్ర ప్రభుత్వం ముక్కుబిండి అంటే మెడకాయ మీద కత్తి పెట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినాడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టింది, కానీ కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని నష్టం చేసేటువంటి ఈ చర్యను తీసుకోము, మీరు 5% అప్పులు తక్కువ ఇచ్చినేం లేదు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు తగ్గించి మాకు అప్పు ఇవ్వకపోయినా లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలు మేము ఎట్టి పరిస్థితులు నష్టపరచుకోము, డెఫినెట్గా మేము ఒప్పుకొని చెప్పిన మోటార్లకు మీటర్లు. అదేవిధంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పుకొని ఈ 2 అంశాల పట్ల కేసీఆర్ గారు స్పష్టత ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అసలు ఎందుకు పోయి ఈఎన్సీని అప్పచెప్పినారు? ఈఎన్సీలు పోయి
జనవరి 17వ తారీఖు 2024లో జరిగిన మీటింగ్లో అప్పచెప్పిరని మేము చెప్పట్లే. ఇవాళ మేమంటే రాజకీయం అయిపోద్ది, మేమంటే రాజకీయం అయిపోద్ది. దూదిమెట బాలయాదవ్గా బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడితే అప్పుడే రాజకీయాలు చేస్తారా, 2 నెలలు అయింది కదా అని మాట్లాడవచ్చు. మీలాంటి వాళ్ళు మాట్లాడవచ్చు, సమాజంలో మాట్లాడవచ్చు. మేము చెప్పలే. ఏదైతే కేంద్ర జల సంఘం ఏదైతే ఉందో మినిట్స్ని విడుదల చేసింది జనవరి 19వ తారీఖు రోజు 2024లో. ఇంకో ఈ 2 రాష్ట్రాల ఈఎన్సీలు వచ్చినారు. ఈ 2 రాష్ట్రాల ఈఎన్సీలు వచ్చి మా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మా 2 రాష్ట్రాల పరిధిలో ఏదైతే పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే నాగార్జున సాగర్ మెయింటైన్ చేసేదేమో తెలంగాణ, శ్రీశైలాన్ని మెయింటైన్ చేసేదేమో ఆంధ్ర. అదేవిధంగా జల విద్యుత్ కేంద్రం ఏదైతే మన ఎడమ కాలువను ప్లస్ ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తిని మెయింటైన్ చేసేది తెలంగాణ. ఆ విధంగా రైట్ కెనాల్ని మరియు రైట్ కెనాల్ ప్రాంతంలో ఉన్నటువంటి మెయింటైన్ చేసేది ఆంధ్ర. ఈ విధంగా విభజన జరిగింది. ఈ 15 అవుట్లెట్స్ ఉన్నవి. ఈ 2 పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల పరిధిలో ఉన్నవి అనే ఆలోచన ఉంది. కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళకి అప్పచెప్పారని చెప్పింది ఎవరు? ఈఎన్సీనే కదా. ఈఎన్సీలో అప్పచెప్పారని చెప్పేసి 19వ తారీఖు రోజు ఈ కేంద్ర జల సంఘమే చెప్పింది. మరి ఓళ్ళు అప్పచెప్పినట్టు అయిపోయింది. ఇవాళ నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా, ఈఎన్సీలను సస్పెండ్ చేయడం కాదు, సస్పెండ్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి సర్కార్. దానికి బాధ్యులు ఎవరు? ఈఎన్సీలు కాదు. ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాలి. ఇవాళ నల్గొండ జిల్లా మంత్రి కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు, పీపీటీల ప్రజెంటేషన్ ఇస్తున్నావు కదా నువ్వు. పీపీటీల ప్రజెంటేషను ఎందుకోసమయా? కాంట్రాక్టర్ల పైసల కోసమా నీ ప్రజెంటేషన్లు? నీకు లేదా సోయి? జలసంఘం ఈఎన్సీలు మీటింగ్ పోతున్నప్పుడు ఏం చెప్పాలని చెప్పరా మీరు? పద్ధతి కాదా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇలా మేము కాదు రాజీనామా చేయాల్సింది. ఇవాళ దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా రేపు అరగోస పడతారు. అన్నమో రామచంద్రాన్ని అరిచేట పరిస్థితి వస్తుంది, నీళ్లు రాని పరిస్థితి ఉంటుంది. ఇక నాగార్జున డ్యామ్ మీదకి స్పిల్వే పనులు చేయాలన్నా, సున్నం వేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. ప్రాజెక్టు మన దగ్గర ఉంటుంది. నీళ్లు ఎప్పుడన్నా విడుదల కావాలంటే కోదాడ, ఖమ్మానికి ఎప్పుడన్నా నీళ్ళు ఏమన్నా ఒక పంటకో, నాగార్జున సాగర్, నల్గొండకో, మిర్యాలగూడకో విడుదల చేయాలంటే, లేకపోతే హైదరాబాద్కు కొంచెం బుక్క నీళ్ళు కావాలంటే అప్పుడున్న ప్రభుత్వం పరిధిలో ఉంటే మనం పోయి ఒక టీఎంసీ వాటరు ఓ 10,000 క్యూసెక్లు, 11,000 క్యూసెక్లు విడుదల చేసుకుంటాం. కానీ ఇలా దాని మీద పోయి సున్నం వేయాలన్నా, దాని మీద పోయి రిపేర్ చేయాలన్నా ఇలా కేఆర్ఎంబి ఆ పర్మిషన్ తీసుకోకుండా పోయే పరిస్థితి లేదు. ఈ దుస్థితి కారణం ఎవరు? ఈ దుస్థితి కారణమని చెప్పింది ఎవరు? కేంద్ర జనసంఘం చెప్పిందిగా మీరే కారణమని. కాబట్టి ఈఎన్సీలు రాజీనామా చేసి ఈఎన్సీలు సస్పెండ్ చేయడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ని బర్తరఫ్ చేయి రేవంత్ రెడ్డి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ టీవీ ద్వారా. వాళ్ళు పీపీటీ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు కదా అసెంబ్లీలో పైసల కోసం, కాంట్రాక్ట్ను బెదిరించడం కోసం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏమి ఇస్తున్నారు? కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయిందంటారు. ధమాకు నోటు చెప్తాడు ఫెయిల్ అయిందని. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలుసా మీకు? 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఎన్ని సొరంగాలు తీసారో తెలుసా? ఎన్ని వేల కిలోమీటర్ల కాలువలు తవ్వారో తెలుసా? ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదు. ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయో కూడా తెలియదు వీళ్ళకు. ఓన్లీ సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మాత్రమే. సో మేడిగడ్డకైనా ఖర్చు ఎంత? కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయింది అని అంటారు. ఇలా ఒక పెద్ద ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడం. కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్ట్, ఒక బ్యారేజ్ మాత్రమే. దానికైనా ఖర్చు ఎంత? 3,625 కోట్లు. కాళేశ్వరం టోటల్ ఖర్చు ఎంత? 80,000 కోట్లు. 80,000 కోట్ల టోటల్ ప్రాజెక్ట్ అట. 3,625 సంబంధించినటువంటి ప్రాజెక్టు ఫెయిల్ అయిపోతే టోటల్ కాళేశ్వరం ఫెయిల్ అవుతుందా? ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తాను, స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ ఆలోచన అంతా కూడా కేసీఆర్ గారిని బదనాం చేయడం, కేసీఆర్ గారి ప్రభను తగ్గించడం. కేసీఆర్ గారు ఇన్ని గొప్ప పనులు చేశాడు కదా. సెక్రటరేట్ కట్టాడు, అమరవీల స్తూపం కట్టాడు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు, ఈ తెలంగాణకు ఒక నీళ్ళు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. రేపు పాలమూరు లాంటి దాన్ని ఎత్తిపోతుందని జిల్లాలో విభజన చేశాడు, రెవెన్యూ డివిజన్ విభజన చేశాడు, కలెక్టరేట్ కట్టాడు, ఎస్పీ ఆఫీసులు కట్టాడు. ఈ తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకొచ్చిండు, తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని ఏం చేయాలి? బదనాం చేయాలి. బదనాం చేస్తే ఏమవుతుంది? వీళ్ళకి పేరు వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు చిన్న గీత ముందు పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తలేరు. ఈ ఫస్ట్ ఈ గీతను దుడిపేస్తే మేము పెద్దగా అవుతాం అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి కేసీఆర్ అనే ఒక గీతను దుడిపేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారి కంటే ఎన్ని మంచి పనులు చేయాలని ఆలోచన రావట్లే. రైతు బంధు మేము పెట్టిన దానికి రైతు భరోసా పెట్టారు. మేము పెట్టినటువంటి గృహలక్ష్మికి వీళ్ళు గృహజ్యోతి అని పెట్టారు, మహాలక్ష్మి అని పెట్టారు.
ఈ కొత్త తీసుకొచ్చింది నేను చెప్పండి నన్ను. మేము ఇచ్చిన ప్రగతి భవన్కు ప్రజాభవన్ అని పెట్టినారు, ఉండలేరా? అంటే వీళ్ళు మార్పు తెస్తా అని చెప్పేసి బాగానే మార్పు పేర్లు మార్పుతున్నారు. మార్పు తీసుకొచ్చిందంటే ఏం మారుస్తున్నారు అనుకుంటారు మీరు? పేర్లు మార్చుతారు. ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది, గంతే. ఇక పేర్లు మార్చడం తప్ప వీళ్ళు పేర్లు పెట్టేంత తీసుకొచ్చి భవనాలు కట్టేంత స్థితి వీళ్ళకి లేదు, అంత దిమాక్ లేదు వీళ్ళకి. ఏమైనా ఇది నిన్ననే చూసిన సోషల్ మీడియాలో ఒక మంత్రికి రైతు బంధు నిధులట 1300 కోట్లు ఆయన కాంట్రాక్టర్ కోసం మళ్ళీ ఇచ్చారట. రైతులు ఇంపార్టెంటా, కాంట్రాక్టర్ ఇంపార్టెంటా? అంటే ప్రయోజనాలు చూడండి మీరు. మా యొక్క ఇంపార్టెన్స్, కేసీఆర్ గారి ఇంపార్టెన్స్, కేసీఆర్ ప్రభుత్వం ఇంపార్టెన్స్, ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు. మేము వస్తే అలా రైతు భరోసా అప్పుడే పడిపోయేది, రైతు బంధు పడిపోయేది. ఇంతవరకు రైతు బంధు పడ్డదా? పర్లేదు కదా. ఒక కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చినారు, వాళ్ళ మంత్రివర్గంలో కాంట్రాక్టర్కి పైసలు ఇవ్వడం కోసం రైతు బంధు ఆగిపోయింది, అలా రైతు భరోసా ఆగిపోయింది. ఆదాన్ టీవీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు ఆలోచన చేయాలి. ఎవరిని పోగొట్టుకున్నాం, ఎవరిని తెచ్చుకున్నాం? మార్పు వచ్చిందంటే కరెంట్ పోయింది, మార్పు వచ్చిందంటే ఆసరా పింఛన్ పోయింది, మార్పు వచ్చిందంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది, పోయింది. మరి ఇవాళ రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఆసరా పింఛను రాలేదు, ముసలమ్మలకు పింఛను రాలే, ముసలయ్యకు పంచాలు పెడుతున్న కేసీఆర్ అన్నాడు. ఏమైంది మరి? ముసలయ్య ఎందుకు పట్టించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ గ్రూప్ 1 ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఆటో కార్మికుల జీవితాలు ఆగమైపోయినాయి, మహిళలు బస్సులలో కొట్లాట మొదలైంది. ఆలోచన ఉందా వీళ్ళకి అసలు? ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏంది, ప్రభుత్వ ఆలోచన విధానం ఏంది ఉంది? బడ్జెట్ పెట్టినారు, బడ్జెట్లో ఏమైనా ఊసుందా? నిరుద్యోగుల గురించి మేము 30 లక్షల నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి 30 లక్షల నిరుద్యోగుల గురించి డెబిట్ కార్డులు ఇస్తున్నారు, 5 లక్షలు చెప్పిర్రా? నిరుద్యోగ భృతి అన్నారు 4000, వచ్చిందా బడ్జెట్లో? కాబట్టి కాంగ్రెస్ వచ్చిందంటే ఇవన్నీ మార్పులు తీసుకొస్తానని చేసింది, గీసోంటి మార్పులు వచ్చినాయి. రైతు బంధు ఇయ్యం, రైతు భరోసా ఇయ్యం, రైతు రుణమాఫీ చెయ్యం, రైతు బీమా ఇయ్యం, ముసలోళ్ళకి పింఛన్ ఇయ్యం, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయ్యం, నిరుద్యోగ భృతి ఇవ్వం. ఇది వీళ్ళు మార్పు తీసుకొచ్చిన. సో వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అంటే ఆటోలు అని చెప్పేసి వాళ్ళని ముందు చూపిస్తారు, తర్వాత వీళ్ళు పదవులు అనుభవిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు, మనం చూసినాం అసెంబ్లీలో. సో దీనిపైన ఏం మాట్లాడతారు? జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఆటో రాముడు, అగ్గిపెట్ట మచ్చ అని చెప్పేసి ఇద్దరిని అనడం జరిగింది, మెయిన్ లీడర్లని, బీఆర్ఎస్ లీడర్లని. అంటే ఆటో రాముడు అని చెప్పేసి కేటీఆర్ గారిని, అగ్గిపెట్ట మచ్చ అని చెప్పేసి మన హరీష్ రావు గారిని అనడం జరిగింది. సో దీనికి మీ సమాధానం? ఇప్పుడు శివ నేనేమంటున్నానంటే, వాళ్ళు ఎవరైతే అంటున్నారో గురిగింజ తన కింద నలుపు తెలియదట, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. మరి నేను రైఫిల్ రెడ్డి అంటున్నారు మరి అందరూ, ఇంకా తెలంగాణ రైఫిల్ పట్టింది కాబట్టి. ఓటుకు నోటు కేసులో దొంగ అంటున్నారు, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో దొరికింది కాబట్టి. మరి ఇలా ఎవరి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఈయనేమో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తెగేసి కొట్లాడింది ఎవరు? కేటీఆర్, రేవంత్ రెడ్డి. కాబట్టి ఊరికనే ఏది పడితే అది మాట్లాడుతూ బ్రేకింగ్ బిల్లా రంగాలు ఏం మాట్లాడతారండి? రాజకీయాల్లో మాట్లాడాల్సిన మాటలేనా? స్థాయి దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే ఒక డిబేట్ చేయి, మేము చేసిన తప్పు అయితే డిబేట్ చేసి ఒక ఇది చేసి మీరు తప్పు చేశారని చెప్పండి. కేసీఆర్ తెలంగాణ తీసుకురావడమే తప్ప, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడమే తప్ప అంటారా నేను? తెలంగాణ రాష్ట్రం ఒకవేళ సాధించకపోతే, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి మంత్రి అయ్యేటోడా కనీసం? నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అంటున్నా. మళ్ళీ ఇంకోటి సోనియా గాంధీ ఇస్తే మీరు రైతుగా ముఖ్యమంత్రి ఆయన అనొచ్చు, నేను చెప్పంగానే ఇంకొక ఆయన. కానీ సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ ఉద్యమం చేయకపోతే ఇచ్చునా? ఇచ్చిందని మేము అన్నాం కదా. ఎందుకు ఇచ్చిందని కొట్లాడితే ఇచ్చింది, కొట్లాడితే. మరి అనేక మంది కొట్లాడారు తెలంగాణ కోసం. మరి కేసీఆర్ ఎందుకు ఛాంపియన్ అయ్యాడు? ఎప్పుడు వచ్చామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా? 1948 నుంచి కొనసాగుతున్న ఈ తెలంగాణ స్ట్రగుల్ ఏదైతే ఉందో, సాయుధ పోరాటం నుంచి ఆంధ్రాలో కలిపినప్పటి నుంచి 2009 మలిదశ ఉద్యమం వరకు అనేక పోరాటాలు జరిగినాయి తెలంగాణలో. ఎందుకు తెలంగాణ అప్పుడు రాలే, ఇప్పుడు సాధించబడ్డది? 14 స్థానాలు ఎంపీ స్థానాలకి 11 ఎంపీ స్థానాలు వచ్చినాయి ఆ రోజు మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో. మరి ఎందుకు తెలంగాణ ఆ రోజు రాలే? ఈరోజు ఎందుకు తెలంగాణ వచ్చింది? కేసీఆర్ గారి చాణక్యం అది, కేసీఆర్ గారి వ్యూహం అది. మరి కేసీఆర్ గారి చతురతది. అసెంబ్లీకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్తున్నా కదా, కేసీఆర్ గారు మాట్లాడినా సెన్సేషనలే, మాట్లాడకపోయినా సెన్సేషనలే. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినా సెన్సేషనలే, రాకున్నా సెన్సేషనలే. కాబట్టి కేసీఆర్ మౌనం
వేల కొద్ది ప్రశ్నలకు శ్రీకారం అంటున్నా నేను. కేసీఆర్ గారు మౌనంగా ఉంటే ఊకుండడు. సముద్రము పెను తుఫాన్ అయ్యేటప్పుడు ఉప్పెనలాగానే మౌనంగానే ఉంటుంది. కేసీఆర్ గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారు ఈ మధ్యకాలంలో. అది రాజకీయాల్లో తగదు. రాజకీయాల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీలో రకరకాలుగా పనిచేస్తాం. కానీ ఇది భావ్యం కాదు. రేవంత్ రెడ్డి లాంటి సర్కార్కు, రేవంత్ రెడ్డి లాంటి మనిషికి ఏజ్ని చూసి గౌరవించాలి, ఉద్యమ నేపథ్యాన్ని చూసి గౌరవించాలి. 1983 నుంచి రాజకీయాల్లో ప్రజాపతి 85లో గెలిచిండు కేసీఆర్ గారు. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటుగా కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక రకాల రాజకీయ తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన నాయకుడిగా ఇన్ని రకాల అనుభవం ఉన్న నాయకుని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఈసడించుకుంటున్నారు. మీరు మాట్లాడే తీరుని చూసి మంత్రులు అదే మాట్లాడతారు. అరే రైతు బంధు ఏమంటే నువ్వు చెప్తూని కొట్టమని మాడతారు. రైతులను కొడతారా? అట్లా కొట్టవచ్చు. అట్లా రైతు బంధు ఇయ్యరా? మీరు ఇస్తానని మీరే అన్నా కదా. నవంబర్ 28వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేరి రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 మేము ఇస్తే 15,000 అని చెప్పారు కదా. వచ్చిందా? నేనేమంటున్నాం ఈ టీవీ ద్వారా, సోనియా గాంధీ జన్మదినం రోజు ఇస్తానని చెప్పారు. సార్ మిగతా అన్నీ వదిలిపెట్టు, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కాబట్టి మీరు అట్నే అడుగుతారని మీరు అనొచ్చు. మీరు చూస్తున్నప్పుడు ప్రజలు కూడా అనుకోవచ్చు, ఇట్నే మాడతారు బీఆర్ఎస్ పార్టీ, అరే వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా ఈ 60 రోజులు అడుగుతారు ఏందని అనొచ్చు. నేను చూస్తున్న మాట్లాడుతున్న మాటలు చూసి శ్రోతలు మీ ప్రేక్షకులు అనుకోవచ్చు, ప్రజలు కూడా అనుకోవచ్చు. మేమేమంటున్నామంటే మేము డెడ్ లైన్ పెట్టలే, మీరే పెట్టుకురు డెడ్ లైన్. ఏం డెడ్ లైను? డిసెంబర్ 9, 2023 సోనియా గాంధీ జన్మదినం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పినారు. రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. మొదటి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు ఆమోదం అన్నారు. అయినా సార్ అంటే సోనియా గాంధీనే మోసం చేసిర్రు వీళ్ళు. అంటే అభిమాన నాయకురాలనే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడాన్ని అడుగుతున్నాను నేను. అంతే. కానీ ప్రజలు మాత్రం నమ్మి ఓట్లేసారు కదా. మరి తర్వాత తెలుస్తుంది కదా. ఫస్ట్ నన్ను చూసి ఓటేస్తారు, నేను తర్వాత ఎంత పని చేస్తానని తర్వాత తెలుస్తుంది కదా. అనుకోరు మార్పు అంటే ఈ మార్పు వచ్చింది. మార్పు అనుకుంటే ప్రజలు కూడా ఏదో మార్పు వస్తుంది, కొత్తగా ఏమైనా వస్తుంది అనుకున్నారు. ఏం మార్పు వచ్చింది? లాగ్ బుక్ దీదా పోయి ఎన్ని గంటల కరెంట్ ఇస్తుర్రో మీరే చెప్పారు. మేము చెప్తే అబద్ధం అన్నారు. కానీ 19 గంటల 22 నిమిషాలు కాంగ్రెస్ మన గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఇస్తున్న శ్వేతపత్రంలో పెట్టారు. ఇవాళ పోదాందా? ఏ మంత్రి వస్తుండో నాతో రమ్మన్, ఏ మంత్రి వస్తుండో రమ్మన్. ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఎన్ని గంటలు ఇస్తున్నారు? 14 గంటలు, 10 గంటలకు రావట్లే. ఇప్పుడు మీరు చెప్పారు 19 గంటల 22 నిమిషాలు ఇస్తున్నాం మేము చెప్పినామని. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు. ఇలా మాటలకు చేతలకు పొంతం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయ్యో ఏమో పెనం నుంచి పొయ్యిలో పడ్డది బతుకంతా. కేసీఆర్ ఉంటే ఇవన్నీ కూడా కంటెషన్కి వచ్చాయి. ఏం తీస్తారు? గృహలక్ష్మి కథం అయిపోయింది, దళిత బంధు కథం చేసిర్రు, పథకాలు తీసేయడం, గొర్రెల పంపిణీ పథకం ఊసులేదు పాసు లేదు. కాబట్టి పథకాలు తీసేసుడు, పేర్లు మార్చుడు, అవినీతి అని చెప్పుడు, అప్పులని మాట్లాడారు శివగారు. ఈ 2 నెలలు వీళ్ళు చేసిన అప్పు 14,500 కోట్లు. ఒక డిసెంబర్లోనే 1,400 కోట్లు చేశారు. ఈ 3 నెలలకు మొత్తం వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కోసం 14,500 కోట్లు తెచ్చారు. అప్పు మీరు తేలేరా? పరీక్షలు గత ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. 6, 7వ తారీఖు జరగాల్సిన గ్రూప్ 1ని రద్దే వీళ్ళే చేసింది ఫస్ట్. అంటే 2 నెలల్లో ఆల్రెడీ ఒకసారి రద్దు అయింది. హామీలన్నీ తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఇవాళ ఊళ్ళలో పోతే కరెంటు లేదు, నీళ్ళు లేని పరిస్థితి. మరి అన్ని అంశాలను బీఆర్ఎస్ పార్టీ అడగొద్దాము? మాకు బలమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కదా. 39 సీట్లు ఇచ్చినారు, 87,50,000 ఓట్లు వేసినారు. కాబట్టి డెఫినెట్గా మా బాధ్యతగా బలమైన ప్రతిపక్షం అడుగుతున్నాము. అడగడం తప్పేనా? అడగొద్దా? ప్రజల తరపున గొంతు ఎత్తొద్దా? అయితే అడగాలే, కొట్లాడాలి. కానీ మీరు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు, 6 నెలల్లో ఖతం అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. అంటే అదేదైనా ప్లానింగ్లు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ? మేమెందుకు, వాళ్ళే ఖతం చేసుకుంటారు. వాళ్ళే ఓకే, వాళ్ళతో కట్టప్పలు మా దాన్ని మేము కొత్త కట్టప్పలు కట్టప్పలను బీఆర్ఎస్ పార్టీ రెడీ చేస్తున్నారు. కట్టప్పలు మేము చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళదంటే కట్టప్పలు ఉన్నారు, వాళ్ళ నాటినే ఏకనాథ్ షిండేలు ఉన్నారు. ఇప్పుడు నేను ఏకనాథ్ షిండేలు వాళ్ళ దాంట్లో కట్టప్పలు వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే దావోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పోయిండో నెంబర్ 2లో 6 వచ్చారు పైకి. 12 మంది మంత్రివర్గం ఉంటే నెంబర్ 2లో 6 వచ్చారు.
నేనే నెంబర్ 2 డిప్యూటీ సీఎం అని ఒక ఆయన అంటాడు. నేను రెవెన్యూ శాఖ మంత్రి నేనే నెంబర్ 2 అంటాడు. నేను అంతకుముందు డిప్యూటీ సీఎం చేసినా నేను ఆరోగ్య శాఖ మంత్రి నేనే నెంబర్ 2 అంటాడు. ఇన్ని రకాల నెంబర్ 2లు ఉన్నాయి. నెంబర్ 2 ఎప్పుడు నెంబర్ 1 గేమ్ కోసం చూస్తుంది. కాబట్టి కట్టప్పలు ఏకనాథ్ షిండేలు ఎవరు తయారు చేసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు. వాళ్ళకు కత్తులు పొడుచుకొని ఆలాలు పొడుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇంకోటి పొడసడా స్వామి, వాళ్ళే పొడుచుకుంటారు. ఓకే, కాబట్టి మాకు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మీరు వేచి చూస్తున్నారు ఎప్పుడు ఓడ్చుకుంటారా అని. మీ టీవీ ద్వారా మేము చెప్పేది అనుకుంటే ఆ భగవంతుడు 5 ఏళ్ళు పరిపాలన చేయించాలని కోరుకుంటాం మేము. ఓకే, నేను ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా మీరు? 100% మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డి తీరు చూస్తా ఉంటే వాళ్ళలోనే కట్టప్పలకు మన షాక్ ఇచ్చిండు. ఇంద్రవెల్లి సభ పోయి ఎవడైనా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే మీ చింత చెట్టు గట్టి ఏదో చింతపాటు తీసుకుని పిర్రాలు పడతా కొట్టని అన్నాడు కదా. అది బీఆర్ఎస్ పార్టీ అంటే మా ఎమ్మెల్యే సార్ నేను శివ నేను అడుగుతా అన్న, ఆదిలాబాద్ మా ఎమ్మెల్యేలు ఉన్నారండి, కరీంనగర్ లో మా ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు, నిజామాబాద్ ఎంతమంది ఉన్నారు మా ఎమ్మెల్యేలు. నేను అంటున్నాను ఇప్పుడు ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టి మా ఆదిలాబాద్ లో మా ఎంతమంది ఎమ్మెల్యేలు మీరే చెప్పు. నేనేమంటాను ఆదిలాబాద్ లో మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు నేను అడుగుతున్నా, మీ టీవీ ద్వారా అడుగుతున్నా. ఆదిలాబాద్ లో మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 2 లేరు. కరీంనగర్లో ఎంతమంది ఉన్నారు మా ఎమ్మెల్యేలు, నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారు మా ఎమ్మెల్యేలు. కాబట్టి మా ఎమ్మెల్యేలు లేని దగ్గర మేమెందుకు చేస్తాం నేను పడగొడతానుకు, అది మాకు ఇచ్చిన వార్నింగ్ కాదు. ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవడని స్టేజ్ మీద ఉన్నోడు ఎవరైనా మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తే వీళ్ళని కొట్టలేని చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లను కొట్టమని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓకే, బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేరు కదా. ఇప్పుడు మేము కూల్తాలనుకుంటే మా ఎమ్మెల్యేలు ఉండాలి కదా. కూల్తాలనుకుంటే మా ఆదిలాబాద్ ఎంతమంది నువ్వే లెక్క చేయి, నిజామాబాద్ ఎంతమంది లెక్క చేయి, కరీంనగర్ ఎంతమంది. తెలంగాణ మొత్తం చెప్పిండు అన్న, ఓన్లీ ఆనే కాదు. తెలంగాణ మాకు ఇప్పుడు చెప్తాను, దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే మాకు 10 మంది రంగారెడ్డిలు ఉన్నారు, ఇక్కడ 7 ఉన్నారు, 17 మంది ఈయనే ఉన్నారు, 22 మంది అక్కడికి కలిపితే ఆడ 11 ఏదో 11 10 ఎంతమంది 10 ఉన్నారు. నేనేమంటున్నానంటే మా ఎమ్మెల్యేలు లేనప్పుడు ఎమ్మెల్యేలు చోట పోయి ఎట్లా కొడతారు కాబట్టి అది కోపం వస్తుంది వాళ్ళ మంత్రులకు. అరే ఏంద్రవై రేవంత్ రెడ్డి ఇంత అన్యాయంగా మాట్లాడతాడా? హనుమంతరావు చెప్పలేదా, కోమరెడ్డి చెప్పలేదా, బట్టిరికమ్మ చెప్పలేదు ఈయన పీసీ పీరియడ్ అయినప్పుడు? ఏంద్రభాయ్ ఊరిగా జిందాబులు సీఎం 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 రేవంత్ రెడ్డి మేమందరూ లేవా అని హనుమంతరావు చెప్పలేడా? కాబట్టి ఇవాళ ఆ రోజు ఎట్లయితే సీఎం సీఎం అనిపించుకుండో ఈ రోజు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు. అది నచ్చట్లే వాళ్ళ సీనియర్లకి. ఇంకో 2 అంశాలు కూడా ఇంకోటి చెప్తున్నా మీ టీవీ ద్వారా. తెలుగు కాంగ్రెస్ అట అసలు కాంగ్రెస్ అట. తెలుగు కాంగ్రెస్ అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అంటే 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర నమ్ముకొని బతులు ఇంకో అసలు కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ వాళ్ళ పెద్ద నడసలే అట, తెలుగు కాంగ్రెస్ వాళ్ళు నడుస్తుందట. ఎవరు చెప్పారు అనేది ప్రజలు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటే ఈ తెలుగు కాంగ్రెస్ వచ్చి మాకు అన్యాయం అయిపోయింది. వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఎవరండి? తెలుగుదేశం వచ్చిన ఆయన. రేపు మాండ వెంకటేశ్వరరావు తెలుగుదేశం వచ్చిన ఆయన కదా, రేపు ప్రణాళిక సంఘ చైర్మన్ అవుతారని పేపర్లు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి కోటరు నియమించుకుంటుంది కదా. ఇవాళ సీఎంఓలో కావచ్చు, అదేవిధంగా మన మంత్రివర్గంలో కావచ్చు, అదేవిధంగా సలహాదారులో కావచ్చు రేవంత్ రెడ్డికి ఇష్టమైన వాళ్ళు ఉంటే అంటే తెలుగుదేశానికి ఇష్టమైతే రేవంత్ రెడ్డికి ఇష్టమవుతుంది, రేవంత్ రెడ్డికి ఇష్టమైతే కాంగ్రెస్ పార్టీకి ఇష్టమవుతుంది. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేకపోతారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాబట్టి వాళ్ళలో వచ్చేటువంటి దాన్ని మా మీకు దోస్తున్నాడు ఈ పంచాయతీని. మాకు మంచి ఆయన చెప్తున్నా కదా మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఆ భగవంతుడు చల్లని ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి క్యాబినెట్కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలి. 5 ఏళ్ళు మీరు చెప్పిన హామీలు ఉన్నాయి 420 హామీలు, ఆ 420 హామీలను నెరవేర్చాలి. మీరు 6 గ్యారెంటీ అమలు చేయాలి అంటారు. కేటీఆర్ గారిని 420 అని వాళ్ళు అంటారు. ఎట్లా 420 అవుతాం? నిన్న అసెంబ్లీలో మాట్లాడారు కదా. ఇన్ని అనేది ఇప్పుడు ఎట్లా 420 అవుతారు కేసీఆర్, ఎట్లా 420 అవుతారు కేటీఆర్? ఇలా హైదరాబాద్ ప్రాంతంలో ఇలా మీరు మైండ్ ఫేస్ చౌరస్తాను చూడు, కుకటపల్లి చౌరస్తాను చూడు, బయోడైవర్సిటీ చౌరస్తా చూడు, టోలీ చౌక చౌరస్తా చూడు, బైరాన్గూడ చౌరస్తా చూడు, ఎల్బీనగర్ చౌరస్తా చూడు, నాగోల్ చౌరస్తా చూడు, ఉప్పల్ చౌరస్తా చూడు, బాల్నగర్ చౌరస్తా చూడు. ఆడ ఊపడతాడు కేటీఆర్. తెలంగాణలో కాదు, తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ కనపడతాడు, హైదరాబాద్ పట్టణంలో కేటీఆర్ కనపడతాడు. ప్రతి బ్రిడ్జిలో కేటీఆర్ ఉండు, ప్రతి ఫ్లైఓవర్ లో కేటీఆర్ ఉండు, మైండ్ స్పేస్ చౌరస్తాలో ఆ అందాల భవనాలు మెరుస్తున్నాయి కదా, ఆ భవనాల యొక్క అభివృద్ధిలో కేటీఆర్ కనపడతాడు. పల్లెల్లో ఉన్నటువంటి రైతుల సంతృప్తిలో కేసీఆర్ కనపడతాడు. ఇది కేసీఆర్ కేటీఆర్ ఇచ్చింది. మీరా మాట్లాడేది? సరే, ఆస్తులు మీరా మాట్లాడేది కేసీఆర్ కేటీఆర్ గురించి పెరగలేవా? ఆస్తులు పెరగలే. ఓటుకున్నోడు దొంగ వచ్చి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాత్రం నేనేం మాట్లాడాలి శివ? ఆస్తులు ఏం పెరిగినాయి?
ఏం మీకు ఆస్తులు అంతకుముందు లేవా? అక్కడ వీటిలో ఫస్ట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది? ఆస్తులు అంతకుముందు లేవా? ఆస్తులు అంతకుముందు కేసీఆర్కి లేవా, కేటీఆర్కి లేవా? ఉమ్. నేను ఆస్తుల గురించి కాదు, అంతస్తుల గురించి కాదు, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. తిట్ల పురాణం కాదు మాకు కావాల్సింది. ఉమ్. మీరు ఇచ్చినట్టు హామీలను అమలుపరచాలి. ఇవి చేయకుండా ఈ తిట్టిస్తే సరిపోద్ది, కేసీఆర్ని తిడితే మనం ఇంకా హామీలు నెరవేర్చుకుని ఏం కాదు. ఉమ్. ఏం మాడుతున్నాండి? కేఆర్ఎంఈ గురించి చెప్పమంటే మేడిగడ చూస్తుంటారు ఏంది ఆయన? ఉమ్. మేడిగడ చూస్తే టూరిస్ట్ ప్లేసా? సంతోషం. నేను ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, చూసిరండి మీరు దయచేసి పోయి కేసీఆర్ యొక్క ప్రభను చూసిరండి, కేసీఆర్ యొక్క ప్రతిభను చూసిరండి. తెలంగాణ ఇంజనీర్లు ఎంత కష్టపడి కాళేశ్వరాన్ని మేడిగడని కట్టిరో చూసిరండి. కొన్ని సందర్భాల్లో సార్ బ్యారేజీలు కట్టినప్పుడు, ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని లోపాలు జరిగి కొంత ఇబ్బంది జరగవచ్చు. కానీ ఆ కొంత ఇబ్బంది టోటల్ కాళేశ్వరమే లాస్ అయినట్టు ప్రజలకు చెప్తున్నారో మీరు చూసి మీ ఎమ్మెల్యేలు చూసిరండి, ఒకసారి చూసిరండి. నేను చెప్తాను కదా. సరే, ఇప్పుడు నల్గొండ జిల్లాకి వెళ్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పటి వరకు? ఎందుకు జరగలేదు? జరిగిందా? బసవపురం రిజర్వాయర్ చూసిరా? భువనగిరి ప్రాంతంలో. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి చూసిరా? అంతకుముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే? నల్గొండ మెడికల్ కాలేజ్ ఉండేనా సార్? నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఉందా? మరి ఇలా 3 జిల్లాల్లో 3 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి 3 జిల్లాలు ఏర్పాటైనాయి, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు. అభివృద్ధి చెందితే మరి నల్గొండలో వేరే వాళ్ళు ఎట్లా గెలిచారు? అభివృద్ధి అనేది నాయకుడిని గెలిపియదు. నువ్వు అనుకుంటారు మీరు అభివృద్ధి చేసిన అన్ని గెలవాలనుకుంటే మరి ఇక ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రులతో మాజీలు గారాలు ముఖ్యమంత్రులనే ఉంటారు. అభివృద్ధి అనేది అన్నిసార్లు గెలిపియదు. కానీ ప్రజలు కొత్తగా ఇంకేదైనా చేస్తారేమో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా కొత్తగా చేస్తా అనుకుంటారు. అన్నీ ఓటింగ్ జరుగుతుంది తప్ప అభివృద్ధి అనేది కొంత ప్రభావం చూపుతుండొచ్చు. కొన్నిసార్లు అభివృద్ధి వెనకకు పోతుంది, మిగతా అంశాలు ముందుకు వస్తాయి. కొన్నిసార్లు అభివృద్ధి ముందుకు పోతుంది, మిగతా అంశాలు వెనకకు వస్తాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ కంటే కొత్తగా చేస్తుంది అనే ఆలోచన వచ్చింది, ప్రజల్లో ఓటేసారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ అంతే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు నేనేమంటే నేను సెఫాలిస్ట్ని కాదు, ఒక అవగాహన ఉంటుంది. నేనేమన్నంటే ఇప్పుడు నేను సెఫాలిస్ట్ని కాదు, ఎన్ని వస్తాయని చెప్తానికి. డెఫినెట్గా భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ హక్కుల్ని ఆకాంక్షల్ని గౌరవించేది బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం తెలంగాణలో ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్లలో మీరు 2 పార్లమెంట్లలో అడిగిన క్వశ్చన్లు 4754 క్వశ్చన్లు అడిగినాం. కాంగ్రెస్ పార్టీ 1200 క్వశ్చన్లు అడిగింది, బీజేపీ 190 క్వశ్చన్లు అడిగింది. అంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే, తెలంగాణ హక్కులు నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించమని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మెజార్టీ స్థానాలకు గెలిస్తే తెలంగాణ ప్రజల గొంతుగా పార్లమెంట్లో వినపడుతుంది. డెఫినెట్గా రేపున్న ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అవసరం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిపించమని చెప్తా ఉన్నాం. డెఫినెట్గా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. తెలంగాణలో అంత ఈజీగా వన్ సైడ్ ఉండే పరిస్థితి ఉండదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో వెళ్తుందంట, నిజమేనా? పొత్తు ఏం లేదు. బీజేపీ చెప్పింది కదా పొత్తు ఏముండదని. ఏమంటే ఇప్పుడు అదే బాధ. ఇప్పుడు బీజేపీతోని బీఆర్ఎస్ అంటకాగిందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఇది ఒక డ్రామా అయిపోయింది. నేను ఏమంటున్నానంటే ఏ పార్టీతోని ఏ పార్టీ పొత్తు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలో కూడా చెప్తా ఉన్నాను ప్రజల ముందు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఆకాంక్షలు గౌరవించాలంటే, ప్రజల హక్కులు అడగాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్కి ఓటేయాలి. కాబట్టి డెఫినెట్గా మెజార్టీ స్థానాలు పోయినసారి 9 గెలిచినాం. ఆ స్థానాలకు ఇంకొక స్థానం ఇంకో గెలిస్తే బాగుంటుందన్న ఆలోచన మాకుంది. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఎంపీ టికెట్ మీకు ఇచ్చి మీరు ఎంపీగా మీరు నిల్చుంటే సో మీకెందుకు ఓటేయాలి? జనాలకు ఏం చెప్తారు? దూదిమెట్ల బాలయ్య యాదవ్గా భువనగిరి సంబంధించి ఆ ప్రాంతం మీద అవగాహన ఉంది, ఆ ప్రజలకు ఏం కావాలని అవగాహన ఉంది, ఆ ప్రాంతంలో రైతులకు, నిరుద్యోగులకు, యువతకు, మహిళలకు ఏం చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా అవకాశం ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ పనిచేస్తాడు. కాబట్టి ఉద్యమంలోనే దిక్కులు పికెటిల్లేలా, గొంతులు పగిలేలా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. రేపు భువనగిరి ప్రాంతంలో మేము పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధినాయకుడు మమ్మల్ని ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా మీ హక్కుల్ని పార్లమెంట్లో కొట్టడం కోసం ఈ పల్లెటూరి పిల్లగాడు సమాయత్తమైండు. పార్లమెంట్ అనే అంశం ఏదైతే ఉందో ఆ పార్లమెంటుకు అవకాశం దొరికితే మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ప్రేమ ఉండాలని
కోరుకుంటా ఉన్నాను. ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తానా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి. ఓకేనా? కేసీఆర్ గారు, ప్రజల మీద ప్రేమున్న గొప్ప రాజకీయ చాణక్యుడు. కేటీఆర్ గారు, విజనరీ లీడర్. హరీష్ రావు, తెలివైన నాయకుడు. కవిత, తెలంగాణ బతుకమ్మ. మోదీ, దేశాన్ని ఐక్యం చేసే నాయకుడు. రాహుల్ గాంధీ, ఆలోచన లేని నాయకుడు. రేవంత్ రెడ్డి, పిట్ట కొంచెం కూతగనం, కాళ్ళకు చేతులకు పని చెప్పి నోటికి పాస్టులు వేసుకుంటే మంచి ఉత్తమ్ కుమార్, లీడర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంచి నాయకుడు. బుర్రా నరసయ్య గౌడ్, ప్రజా సమస్యల పట్ల సామాజిక స్పృహ ఉన్న నాయకుడు. అమిత్ షా, స్ట్రాంగ్ మ్యాన్. సబితా ఇంద్రారెడ్డి, మంచి లీడర్. సో ఫైనల్గా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, అన్నార్తులు అనాథలుండని ఆనవైగు మెనంతకాలం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు అని దాశరథి రాసినటువంటి ఏదైతే ఆ చరణం ఉందో ఆ రకమైన సమాజం నిర్మించాలని, అది లేని సమాజం నిర్మించాలని కలగని నాయకుడు. ఈ సమాజంలో అన్యాయం అంతరించిపోవాలని, ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, ఈ అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు రాజకీయాల్లో న్యాయం జరగాలని తప్పించే ఒక ఆర్ద్రతతో ఆలోచించే గుండె దూదిమెట్ల బాలరాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీకు భువనగిరి ఎంపీ టికెట్ రావాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ, సో వచ్చిన తర్వాత గెలవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్గా మీ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా భువనగిరి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, రేపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అవకాశం రావాలని కోరుకుంటా ఉన్నా. ఒకవేళ అవకాశం ఇస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యుని లెక్క మీ కడుపులో తలకాయ పెట్టి మీ అందులుంటా. ఒకవేళ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వదిస్తే మీ బిడ్డగా మీ ముందుకు వస్తా. కాబట్టి మీ సమస్యలు తెలుసు, మీ ఆ యొక్క ఇబ్బందులు తెలుసు. కాబట్టి ఒక ఉద్యమ బిడ్డగా, ఒక నిరుపేద బిడ్డగా మీరు ఒక అవకాశం వస్తే ఆశీర్వదించాలని చేతులు ఎత్తి మొక్కుంటాను. సో అంటే ఫైనల్గా అన్న మీరు మంచి సింగర్ అని విన్నా. సో మన తెలంగాణ ప్రజల కోసం ఒక మంచి పాట పాడండి. నేను సింగర్ కాదు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో అట్లా అప్పుడప్పుడు ఉండేది. మామూలుగా నేను నా ప్రమాణ స్వీకారం రోజు మేము పడ్డ కష్టాలు, మా అమ్మ నన్ను తీర్చిదిద్దిన తీరు, తల్లిదండ్రుల సమక్షంలో నేను ఎదిగిన తీరు ఆలోచన వచ్చి ఆ రోజు ఒక చరణాన్ని అట్లా పాణ్యం. మా కోసం ఒక్కసారి. అమ్మా నీ రుణము ఎట్ట తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినవుతనే, గర్భాన 9 నెలలు నన్ను మోసినావు, పురటి బాధను భావించి ఊపిరోసినావు, గర్భాన 9 నెలలు నన్ను మోసినావు, పురటి బాధను భావించి ఊపిరోసినావు, తొలి పలుకులు నేర్చిన నేను, తొలి పలుకులు నేర్చిన నేను, తొలి పలుకులు నేర్చిన నేను, అమ్మ అని పిలువంగానే ఈ జన్మను గెలిచానంటూ పరవశించినావు, అమ్మ నీ రుణము ఎట్ట తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినవుతనే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.